కూటమి వెళ్ళడం మంచిదైంది కదా, కూటమి రావడం మంచిదండి. మాకు కొన్ని సమస్యలు తొలగిపోయినాయి, మరి కొత్త సమస్యలు ఇచ్చేస్తారన్నమాట. జగన్ అన్న కూడా ఇప్పటికొచ్చి మమ్మకేం లోటు ఏం చేయలేదు. ఆయన దెబ్బ కొట్టాలని కొట్టారు జనాలందరూ కలిపి. ఇప్పుడు ఆయన ఈరోజు అయ్యాడు, ఈయన మంచి అయ్యాడు, అలాగే చెప్పుకుంటున్నారు జనాలందరూ కలిపి. డెవలప్మెంట్ చేస్తున్నారని చూస్తాను. డెవలప్మెంట్ కోసం రాజధాని, ఉద్యోగాలు, రోడ్లు. కూటమి ఏర్పడింది కరెక్టే, కానీ జగన్ చేసిన పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు చాలా మంచి చేసినాయి. అయినా ఓడిపోయాడంటే ఈ 4 సంవత్సరాల్లో జగన్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం మినహాయించి మిగతా 4 సంవత్సరాలు ఈ పేపర్లో ఏంటి కానీ వ్యతిరేక వర్గాలు ఏంటి కానీ జగన్ గురించి అంతా విషప్రచారం చేసింది అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా దెబ్బతీసింది, అది బాగా విషప్రచారం చేశారు. అది నిజంగా అది జరిగేది కాదు, ఇంకా అది అమలు కూడా చేయలేదు, దాని గురించి విషప్రచారం చేశారు. పథకాలు ఎంతమందికి ఉపయోగపడినాయండి? 40% ఓటింగ్ వచ్చిందంటే వైసీపీకి అది మామూలు విషయం కాదు. అసలు గెలవాల్సింది ఓడిపోయిందంటే అంత పథకాలు పథకాలు అన్నీ అంతా చేశారు, కానీ జనాలను బాగా భయపెట్టేసి బ్లాక్మెయిల్ చేసి విషప్రచారం చేసి ఈ గవర్నమెంట్ని పొందారండి. పవన్ అన్న వచ్చాడుగా బాగానే ఉంటుంది పరిపాలన. పవన్ అన్న వచ్చాడుగా డోకా ఏమి లేదు, ఇంకా మాట తప్పడం. అంటే గతంలో అసెంబ్లీ గేట్ తాగని అన్నారు, ఇప్పుడు అసెంబ్లీ గేటు తన్ని వెళ్ళాడుగా. 20కి 21 సీటుకి 20 సీట్లు వచ్చినాయి. ఆ సీటు కూడా వచ్చి కలిసింది. గేటు దాటుతూ ఏంటి తన్ని వెళ్ళాడు. ఓకే, ఏం పర్లా. మాకైతే జగన్దే బాగుంది అంతే. ఆయనకే వేసాం ఓట్లు, ఆయన రావాల్సింది కదా. ఇప్పుడు ఒక్క చోట కాబట్టి ఒక్క చోటన్నా రావాలి కదా. ఇప్పుడు ఎందులో కూడా రాకోకుండా ఏం లేవు కదా, తనకే వేసాం. అందరం ఆడవాళ్ళందరం మగవాళ్ళందరం అందరం వేసాం. ఆ ఓట్లు ఆయనకి వేసాం జగన్ గారికి. మరి ఈయనకి ఎలా వెళ్ళినాయి, ఈయన ఎలా గెలిచాడు మాకేం అర్థం అవ్వట్లా. మాకు చాలా బాధగా ఉంది. ఆయన బాధపడతాం, జగన్ గారు చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం. మాకు చాలా బాధగా ఉంది అని చెప్పేదే ఉంటే తిరిగే ఉంది. ఓకే ఓకే అంటే 21 పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కానీ ఇవన్నీ కలిసి భారీ మెజార్టీతో గెలిచారు, ఎలా చూస్తున్నారు? చాలా ఇదిగా ఉంది, చాలా గొప్పగా మనం చాలా ప్రభుత్వం బాగుంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. అది కూటమి ప్రభుత్వం అనుకోవట్లేదు. అదొక పోలింగ్ జరిగినందువలన అది నిజంగా ప్రజలు కూడా భావిస్తున్నది ఏదంటే ఒక జరిగినందువలన ఇదంతా జరిగింది అనుకుంటున్నారు ప్రజలంతా కూడా. చంద్రబాబు గారి నాయకత్వంలో, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలుకి జాబ్స్ కానీ ఉద్యోగాల అవకాశాలు కానీ, మనకు ఒక క్యాపిటల్ సిటీ అనేది ఇక్కడ ఏర్పడిద్ది. కంపెనీలు వస్తాయి, ఉద్యోగస్తులు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, మొత్తం అంతా బాగుంటుంది. అమరావతి క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, బాగుంటుందని అంతా కోరుకుంటున్నాం. బియ్యం రేట్లు తగ్గించారు. 2000 అయిపోయినాయి బియ్యం, నూనె ప్యాకెట్లు పెరిగిపోయినాయి, అన్నీ తగ్గించాలి. మరి ఎక్కాడు కదా చంద్రబాబు కదా, రేట్లన్నీ తగ్గియాలి. మరి బస్సులు ఆటో వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళు ఎలా బతకాలి? ఆటో వాళ్ళు బస్సులు ఫ్రీగా పెడతాం, అలా వాళ్ళ కుటుంబాలు అలా కాపోయి ఎలా బతకాలి చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళు ఎలా బతకాలి? ఆటో వాళ్ళు ఎలా బతకాలి? ఇప్పుడు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం మీకే మహిళలకే కదా? మహిళలు ఎందుకు, దేనికి వెళ్తాం బస్సులు? దేనికి? ఎక్కడికక్కడికి వెళ్ళటానికేనా? అలా బతలు చాలా మోసం చేశారు, మా జగన్ అన్న చాలా మోసం చేశారు. అంటే మరి అందరూ ఉచిత భారీ మెజార్టీతో గెలిచారు. అది ఏమి లేదు, దేవుని నమ్ముకున్నాడు. మన్నయ్య ఇన్ని రోజులు ఉన్నాడంటే అసలు జగన్ ఓడిపడ్డ కదా కారణం మంచిదే. గెలిస్తే మాత్రం చంద్రబాబు తట్టుకోలేడు. అలా ఓడిపోతే మన అలా కళ్ళ ముందనే ఉంటాడు. మంచిగా అన్న నమ్మకంగా ఎన్ని చేశాడో, చదువులకు పెట్టించాడు, అన్నీ చేశాడు, పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, అన్నీ చేశాడు. బస్సులు ఫ్రీ అంటే దేనికి ఫ్రీ? ఆటో వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళ కుటుంబం కాపాడుకోవాలిగా. ఎలా ఉంటుంది? ఏమో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బాగుంటే పర్లేదు, జగన్ మామూలుగా అయితే ఇంక మామూలు ఇంకా అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు 21 గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గారు భారీ మెజారిటీ అన్న ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చాయి. మరి అది మాత్రం మాట్లాడేది ఏముందండి, నిత్యావసర వస్తువులు సామాన్య మానవుడికి అందుబాటు రేట్లు ముందు అరికట్టమనండి. అందరు బ్రతకాలి కదా, లేబర్కి పనులు ఉండాలి, లేబర్కి పనులు అందుబాటులో ఉండాలి. నిత్యావసర వస్తువులు రేషన్ బాగా పెరిగిపోయి ఉంది, 1500 1800 అమ్ముతున్నారు కట్ట. అవన్నీ తగ్గించే కార్యక్రమం చేయమనండి.
సామాన్య మానవుడు బ్రతకాలంటే అన్ని నిత్యావసర వస్తువులు అసలు వీళ్ళు అధికారులంతా ఏమయ్యారు ఇప్పుడు దాకా అధికారులు ఎవరు కూడా స్పందించలా చెక్కింగులు లేవు అధికారులు అస్సలు స్పందన ఈ 5 సంవత్సరాలు లేదు అధికారులను నియమించాలి తర్వాత వచ్చేసి నిత్యావసర వస్తువులన్నీ తగ్గాలి సామాన్య మానవుడు బ్రతికేటట్టు ఉండాలి అందరికీ పనులు ఉండాలి ఇసుక రేటు సామాన్య మానవుడు ఏదన్నా చిన్న గుడిసె కట్టుకునేటట్టుగానే ఉండాలి కదా ఏది కట్టుకునేది లేదు ఏది చేసేది లేదు ఎవడో తగ్గించేది లేదు ఏది పట్టుకున్నా కానీ అన్ని రేట్లే సంపాదన లేదు సామాన్య మానవుడికి సంపాదన లేదు ఇప్పుడు జనసేన 20 పార్టీ ఆ పార్టీ కాదు ఎవడన్నా రాని ఇప్పుడు అధికారంలోకి రాకపోని ఉన్న అధికారం పాలన కరెక్ట్గా చేయాలి చేసి నేను విమానం ఎక్కాను హెలికాప్టర్ ఎక్కాను స్విట్జర్లాండ్ వెళ్ళాను హాంకాంగ్ వెళ్ళాను ఇటు వెళ్ళాను అటు వెళ్ళాను కాదు సామాన్య మానవుడు బ్రతికేటట్టు ప్రజా ఓట్లతో గెలిచావు కాబట్టి అందుబాటు రేట్లు కానీ సామాన్య మానవుడు బ్రతకటానికి పిల్లలతో బ్రతకటానికి కృషి చేసి అవకాశం ఉన్నంత వరకు బ్రతికేయడానికి ప్రయత్నం చేయాలి. జగన్ ఓడిపడే ప్రధాన కారణాలు ఏంటి? సంక్షేమం వల్ల చూసారు, పథకాలు చూశారు, కానీ రాష్ట్ర అభివృద్ధి అమరావతి పక్కన పెట్టడం, రోడ్లు బాగు చేయకపోవడం అని అనుకుంటున్నాం మేము. చెప్పాను పవన్ కళ్యాణ్ నమ్మారు, పవన్ కళ్యాణ్ నమ్మి వేశారు ఈ ఓట్లను. టీడీపీకి అంత కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఘనత ఇది. అయితే విషప్రచారం చేసే పత్రికలను విషప్రచారం చేసినాయి అండి, నిజంగా చాలా జాగ్రత్త విషప్రచారం చేస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ అయితే దెబ్బ కొట్టింది. అయితే జగన్ కూడా 2-3 డిఫాల్ట్స్ ఉన్నాయి ఆయన దగ్గర కూడా, కొన్ని ఉన్నాయన్నీ ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతారు, సమీక్షించుకుంటున్నారు కదండి. ఎక్కువ శాతం మాత్రం 75% జనాలను భయపెట్టి వేయించుకున్న ఓట్లేనండి. మరి పథకాలు అంత పింఛన్ ఇవ్వడం కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఆర్బీ కేంద్రం కానీ ఎంత సేవ చేసాడు వాళ్ళకు కూడా తెలుసు. మరి సేవ చేయబట్టే పవన్ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ పథకాలను మళ్ళీ ప్రారంభిస్తాను, నేను వాలంటీర్కి 5,000 కదా 10,000 ఇస్తానంటే అవన్నీ సపోర్ట్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు. సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదు. సంక్షేమం సపోర్ట్ చేయబట్టే కదా మళ్ళీ నువ్వు కంటిన్యూ చేసి 10,000 ఇస్తాను వాలంటీర్లు కానీ ఒప్పుకున్నావు. అభివృద్ధి లేదు. అభివృద్ధి చేస్తారండి. అభివృద్ధి అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 3 ఇయర్స్ పరిపాలించింది. 3 ఇయర్స్లో ఇంకేం చేస్తారండి? ఇది అవ్వాలి కదా, ఇంకోసారి అవకాశం వస్తే అభివృద్ధి అవన్నీ జరిగాయి. ఇప్పటికి ఇంత సంక్షేమం గురించి చేశారు. ఇదో రాజశేఖర రెడ్డి సంక్షేమం అయితే గెలిచారు, సేమ్ అదే గెలిచారు కాబట్టి అదే అభివృద్ధి బాటలో సంక్షేమం ఇంకా ఆయనకు మించి సంక్షేమం జగన్ చేశాడు. అదంతా ప్రజలు అర్థం చేస్తున్నారు. కానీ కేవలం ఇదంతా ఈ మధ్యలో ఈ 4 సంవత్సరాల్లో ఈ పత్రికలు కానీ, ఈ విష ప్రచారం కానీ, ఇదంతా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని భూములు ఆగేసుకోండి, ఎవరి భూములు ఎవరు లేకుండా ఎవరు ఊరుకుంటారండి. ఇదంతా విషపరం చేసి జనాలు భయభ్రాంతులు గురి చేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప అది ఇంకేమీ లేదు. కూటమిగా 45% పోలింగ్ జరిగింది, వాళ్ళకి 164 సీట్లు రావడం అంటే ఇది మాయో, ఇది అసలు అర్థం కావట్లేదు, అంత చిక్కడం లేదు. ఇదేమో రిజల్ట్ ఏమో అని. అంటే మన ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు ప్రజల తీర్పును స్వాగతించాలి. తప్పదు, మరి ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతించాలి కదా.